నియోజకవర్గాల పునర్విభజనకి సంబంధించినటువంటి బిల్లు గురించి చాలా వేగంగా కసరత్తు జరుగుతుందనేటటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెల 16వ తేదీ నుంచి 3 రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు పెట్టి డీలిమిటేషన్ బిల్లు, దానితో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది అనేటటువంటి టాక్ ఇప్పుడైతే నడుస్తూ ఉందండి. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇవన్నీ కూడా ప్రస్తుతం అధికారికంగా ప్రకటించబడినటువంటి నిర్ణయాలు కావు, కానీ పొలిటికల్ సర్కిల్స్ లో మాత్రం భారీగా చర్చ అయితే జరుగుతోంది. దీని ప్రకారం దేశవ్యాప్తంగా 543 లోక్సభ నియోజకవర్గాలు పెరిగేటటువంటి అవకాశం ఉందని, అలాగే మన రాష్ట్రంలో చూసినట్లయితే 175 అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పెరిగి 263కు వెళ్ళొచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి. అలాగే 25 లోక్సభ స్థానాలకు గాను 37 లేదా 38కి పెరగొచ్చు అనేటటువంటి మాటలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక క్లారిటీ కావాలండి. గతంలో కూడా పునర్విభజన జరిగింది, కానీ సంఖ్య పెరగలేదు. 2004లో ఎంతైతే ఉన్నాయో 2009లో కూడా అంతే ఉన్నాయి. పునర్విభజన జరిగినా సరే నియోజకవర్గాల సంఖ్యలో ఎలాంటి మార్పులు లేవు, కానీ మ్యాప్ మాత్రం మారింది. అంటే డిస్ట్రిక్ట్స్ కావచ్చు, కొన్ని నియోజకవర్గాలు కావచ్చు, ఆ మ్యాప్ అయితే మారింది. మండలాలు ఎక్కడి నుంచి అక్కడికి మారాయి, ఇలా కొన్ని మ్యాప్ పరంగా మారాయి. అప్పుడు అధికారంలో ఉన్నటువంటి నాయకత్వం దాన్ని ఒక స్ట్రాటజీగా వాడుకుంది, కానీ పార్టీలకు బలమైనటువంటి ప్రాంతాలను విభజించడం అనేది అప్పట్లో జరిగింది. దాంతో ఎన్నికల ఫలితాలు కూడా ప్రభావితమయ్యాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి రావచ్చండి. ఎందుకంటే పునర్విభజన అనేది ఎప్పుడు కూడా రాజకీయంగా చాలా సెన్సిటివ్ అయినటువంటి విషయం. అధికార పార్టీకి భౌగోళిక, సామాజిక, రాజకీయ లెక్కలు బాగా తెలిసి ఉంటాయి. అందుకే ఈ ప్రక్రియలో వారికి ఒక అడ్వాంటేజ్ ఉండేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇక మహిళా రిజర్వేషన్ విషయానికి వస్తే ఇది ఓటర్ల సంఖ్య ఆధారంగా కాదండి, లాటరీ సిస్టమ్ ద్వారా నిర్ణయిస్తారనమాట. అంటే ఏ నియోజకవర్గం మహిళలకు రిజర్వ్ అవుతుందో ముందుగానే చెప్పటం అనేది కష్టం. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉందండి. రాజకీయంగా ఇలా జరిగితే ఒక ట్విస్ట్ ఉంటుంది. ప్రస్తుతం అధికార పార్టీలో కొంతవరకు క్లారిటీ వస్తోంది. ఏ మండలాలు ఎక్కడికి మారొచ్చు, ఏ నియోజకవర్గాలు ఎలా మారొచ్చు అన్నదానిపై అంతర్గత చర్చలు జరుగుతున్నాయి. కానీ ప్రతిపక్షంలో మాత్రం పెద్ద గందరగోళం కనిపిస్తోందండి. ఎందుకంటే మొదటిది, కొత్త నియోజకవర్గాలపై ప్రతిపక్షాలకి క్లారిటీ లేదు. రెండవది, టికెట్ గ్యారంటీ అనేది లేదు. మూడవది, మహిళా రిజర్వేషన్ ఎక్కడ పడుతుందో ఎవరికీ తెలియదు. ఇవి 3 కలిపి ఒక పెద్ద అనిశ్చితి పరిస్థితిని తీసుకొస్తున్నాయి, కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఒక నాయకుడు 3 సంవత్సరాలు డబ్బులు పెట్టి పని చేయాలి అంటే అతనికి కనీసం టికెట్ గ్యారంటీ ఉండాలి, కానీ అది కూడా క్లియర్ కాదండి. ఒకవేళ రేపు తన నియోజకవర్గం మారితే, లేదా మహిళలకు రిజర్వ్ అయితే, లేదా కొత్త వ్యక్తికి టికెట్ ఇస్తే అప్పుడు పెట్టినటువంటి డబ్బు మొత్తం రిస్క్ అవుతుంది. అందుకే చాలా మంది నాయకులు ప్రస్తుతం వెయిట్ అండ్ వాచ్ మోడ్ లో ఉన్నారనమాట. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఫండింగ్ అనేది పెద్ద సమస్య. అధికారంలో ఉన్నప్పుడు ఫైనాన్షియల్స్ కావచ్చు, సపోర్టర్స్ కావచ్చు, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. కానీ ప్రతిపక్షంలో మాత్రం సొంతంగా ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అక్కడే చాలా మంది వెనకడుగు వేస్తున్నారండి. మొత్తానికి చూస్తే ఈ డీలిమిటేషన్ ఏదైతే ఉందో ప్లస్ మహిళా రిజర్వేషన్ కలిపి రాబోయే రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేటటువంటి అవకాశం కూడా 100% ఉంది. కానీ ఫైనల్ గా ఒక విషయం అందరూ గుర్తుంచుకోవాలి, ఇవన్నీ ప్రస్తుతం చర్చలో ఉన్నటువంటి అంశాలు మాత్రమే. అధికారికంగా అమలు అవ్వాలంటే ఇంకా సమయం ఉంది, సమయం పడుతుంది కూడా. అయితే ఒక్కసారి ఈ ప్రక్రియ స్టార్ట్ అయితే మాత్రం రాజకీయ గేమ్ పూర్తిగా మారిపోవడం అయితే ఖాయం అండి. ఇంకా ఈ డీలిమిటేషన్ పైన కావచ్చు, ఈ మహిళా రిజర్వేషన్ పైన కావచ్చు, ఈ పునర్విభజన ఎవరికి లాభం అవుతుంది? ప్రతిపక్షంలో అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి అధికారం కోల్పోయినటువంటి వైఎస్ఆర్ పార్టీకి లాభం అవుతుందా ఈ పునర్విభజన అనేది, లేదా కూటమి ప్రభుత్వానికి లాభం చేకూరుస్తుందా? దీనిపై మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం
సపోర్ట్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. అప్పటి వరకు సెలవు.